కాదు. పరిశుద్ధాత్మ నీలోకి వస్తే పిరిగితనం ఎగిరిపోతుంది. పరిశుద్ధాత్మ నీలోకి వస్తే సాతాను పారిపోబోతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీలోకి వస్తే నువ్వు ప్రత్యేకంగా ఉండబోతున్నావు. లోకంలో అందరితో కలిసినట్లుగా నువ్వు ఉండకుండా దేవుని కోసం బ్రతకబోతున్నావు, దేవుని కోసం నిలబడబోతున్నావు. యేసయ్య నిన్ను నడిపించిన దాకా పరిశుద్ధాత్మ మనలోకి వస్తే జరిగే కార్యం ఒకటి చూద్దాం ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వాళ్ళందరూ దేవుని కుమారులై ఉంటారు. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు ఇక దేవుడే ఆ వ్యక్తిని నడిపిస్తాడు. దేవుడు తన ఆత్మతో నిన్ను నడిపించబోతున్నాడు. దేవుడు తన శక్తితో నిన్ను నడిపించబోతున్నాడు. దేవుడి యొక్క కార్యాలు జరిగించబోతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో రాయబడిన మాట, యోదయ సమరయ పట్టణాలలో శిష్యులు పరిశుద్ధాత్మతో నింపబడి సువార్త ప్రకటించడం ప్రారంభించారు. నేను ప్రవచిస్తున్నాను, నువ్వు మారు మనసు పొందిన వ్యక్తివైతే, దేవుని కొరకు రక్షించబడిన వ్యక్తివైతే, నిజంగా దేవుడు నీ జీవితాన్ని మార్చినట్లయితే నువ్వు దేవుని సాక్షిగా బ్రతకాలి. అనేక మందికి సువార్త ప్రకటించాలి, అనేక మందికి దేవుని మాటలను ప్రకటించాలి. రెండవదిగా దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తివైతే నువ్వు ఎలాగ ఉంటావు అంటే విరామం లేకుండా నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ ఇంటి చుట్టూ దేవుడు అగ్ని కంచె వేయునుగాక, నీ బిడ్డల చుట్టూ అగ్ని కంచె వేయునుగాక. దేవుడు కార్యం చేస్తున్నాడు. ఇదిగో పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు